పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక రోమా 5వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. రోమా 5:20 వచనాలు. మరియు అపరాధం విస్తరించినట్లుగా ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలా ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు మన అందరి నిమిత్తం రక్షకుడిగా జన్మించక మునుపు వరకు పాపము యొక్క పర్యవసానమైనటువంటి మరణం ప్రజలందరినీ ఏలింది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి పాపం యొక్క బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం వలన వచ్చే జీతము మరణము అని సెలవిస్తుంది. కాబట్టి అట్టి మరణము ప్రతి మానవుడికి శాశ్వతమైన మరణం, భూ సంబంధమైన మరణం కాదు. భూ సంబంధమైన మరణము ప్రతి మానవుడికి కలుగుతుంది. కానీ పాపం చేయువానికి రెండవ మరణం ఉంది. అది శాశ్వతమైన మరణము, అదే నరకం అంటారు. సో ఈ రెండవ మరణం ప్రతి మానవుని పరిపాలించినప్పుడు ప్రభువైన యేసు నిత్య జీవము కలగడానికి, అనగా పరలోక రాజ్యానికి ప్రతి వ్యక్తి రక్షించబడి చేరడానికి యేసు ప్రభు తను తాను ప్రతి పాపము నిమిత్తం అప్పగించుకోవడానికి రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన శిలువ మీద మన పాపములన్నిటిని భరించుట ద్వారా ఆయన నీతి మానవులకు అనుగ్రహించబడింది. ప్రభువైన యేసు యొక్క నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం, అంటే ఒక నీతిమంతునిగా ప్రభువైన యేసు ప్రాణం పెట్టి మనలను నీతిమంతులుగా తయారు చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం సెలవిస్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకు లేపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నామని ఆయన మన కొరకు మరణించలేదు, కానీ మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు. అలాగే ఆయన పరిశుద్ధుడు గనుక మన అపరాధములన్నీ కూడా తన రక్తములో కడిగివేయబడి ఆయన కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే ఆయన మరణం నుంచి లేచడం ద్వారా మనం నీతిమంతులుగా చేశాం. ఈ విధంగా నీతి ద్వారా కృప ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిందట. కాబట్టి కృప, నీతి ద్వారా కృప ఏం చేస్తుంది? ఏలుతుంది. కృప పొందుకోవడం అంటే ఏంటి? కృప అనగా ఏంటి? కృప అంటే మరి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది. 23-24 చదువుతాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి కృప అంటే ఉచితంగా నువ్వు పొందుకునేది. ఉచితంగా అంటే మనము నీతిమంతులుగా అవ్వడానికి మనలో ఉన్నది ఏంటి? పాపం. మనలో నీతి కాదు ఉన్నది. పాపులైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చక్కగా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే
రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువారి యందు విశ్వాసముంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచు ఉన్నది. 6వ వచనం చెప్తుంది, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం పని చేసి పొందుకునేది జీతం. పని చేసి మనం పరిశుద్ధం కాలేదు. మనం ప్రయాసపడి రక్షణను తెచ్చుకోలేదు. అట తెచ్చుకుంటే దాన్ని జీతం అంటారు, కానీ ఆ జీతం రుణమే కానీ దానము అని చెప్పేసి అంటారు. నువ్వు పని చేసినందువల్ల పొందుకునేది, కానీ దానముగా మనం పొందుకున్నాం అంటే కృప ద్వారా పొందుకున్నాం. పని చేయక మనం పొందుకున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా 2వ వచనం చెప్తాను, 4:2, అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. చూడండి, అబ్రాహాము దేవుని నమ్మినందువల్ల అతను నీతిమంతుడికి ఎంచబడ్డాడంట. మరి అప్పుడు అతిశయము ఎవరికి కలిగింది? దేవునికి కలిగింది, కానీ అబ్రహాం కలగలేదు. అదేవిధంగా దేవునిని నమ్ము వారిని ఉచితంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. పని చేయక, 5వ వచనం 4-5 చెప్తుంది, పని చేయక భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చుట. హల్లెలూయా. మనం ఏ పని చేయకుండా జస్ట్ మనం నమ్ముతున్నాం. దేవా, పాపిని భక్తిహీనుడైన నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, మీరు నన్ను క్షమించండి అని మనము దేవుడు నిన్ను క్షమిస్తాడు అని నమ్ముతున్నాం. చూసారా? ఆ యొక్క నమ్మకము ద్వారా కృప పొందుకుంటున్నాం. ఉచితంగా మనం నీతిమంతులుగా మారుతున్నాం. ఉచితంగా భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసముంచు వారికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి మన క్రియలు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. మనల్ని నీతిమంతులుగా చేయు దేవుని యందు మనం విశ్వాసం ఉంచుట చేత నన్ను ఇతడు నీతిమంతునిగా చేస్తాడు అని విశ్వసించుట చేత మనం ఏమి అయ్యాము? నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ఏ విధమైనటువంటి ప్రయాస పడకుండా, ఏ విధమైనటువంటి కష్టం పడకుండా, లోకపరంగా మనం తీసుకున్నట్లయితే వాళ్ళు పాపములు కడగడానికి ఎన్నో క్రియలు లోకపరంగా మనుషులు చేస్తుంటారు. అటువంటి క్రియలు నువ్వు ఏది చేయకుండా నువ్వు ఉన్న స్థలములో, నువ్వు ప్రభు సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు అని నమ్మడం ద్వారా నువ్వు నీతిమంతులుగా మార్చబడుతున్నావే, అదే కృప. హల్లెలూయా. అందుకే 6వ వచనం చెప్తుంది, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. ఏ క్రియ చేయకుండా, ఏ విధంగా మనం పరిశుద్ధులుగా కావడానికి మనం కొరడా దెబ్బలతో కొట్టించుకోలేదు. మనము అందరి ముందు పాపి అని నింద పొందుకోలేదు. మనము మరి భయంకరమైనటువంటి ఆ సిలువను మోయలేదు. మనం పాపం చేసినందుకు మన ఆలోచనలతో చేసిన పాపానికి ముళ్ళ కిరీటం పెట్టలేదు. మన చేతులతో చేసిన పాపాలకు చేతుల్లో మేకులు మొక్కలేదు. అలాగే మన కాళ్ళతో చేసిన పాపాలకి మన కాల్లో మేకులు చెక్కలేదు. మన హృదయం అంతా పాపంతో నింపబడినందుకు బల్యంతో గొచ్చలేదు. ఏమి చేయకుండా ఉచితంగా దేవా నేను పాపిని ప్రభువా అన్నప్పుడు దేవుడు మన పాపాలను బహిర్గతం చేయకుండా
మనల్ని క్షమిస్తున్నాడే, దాని ద్వారా నిన్ను ధన్యునిగా మార్చాడే, దాన్ని కృప అంటారు. హల్లెలూయా. ఆ కృప యేసు క్రీస్తు మూలముగా ఏలుతుందంట. హల్లెలూయా. ఏలడం అంటే ఏంటి? ఎ- ఎటువంటి పాపైనా, మరి ఇతడు పాపానికి కలిగినటువంటి, ఇతని పాపములకు పొందుకోవాల్సిన జీతం మరణం అని చెప్పినప్పుడు, అతను యేసయ్య దగ్గరకు వచ్చి పాపిని నన్ను కరుణించు అనగానే, ఆ పాపం వలన అతను పొందుకోవాల్సిన శిక్ష అంతటి యేసయ్య ఒక్కసారిగా తీసేసి పరిశుద్ధునిగా మార్చి, ఇతడు నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు అని దేవుడు నిలబెడుతున్నాడే, అది కృప. హల్లెలూయా. అది కృప. ఉచితంగా మనం పొందుకుంటున్నాం. ఏ పని చేయకుండా పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా కృప విస్తరిస్తుందంట. హల్లెలూయా. ఆ కృప మనలను ఏ క్రియ చేయకుండా పరిశుద్ధులుగా మార్చి, యేసు ప్రభు యొద్దకు మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ వస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయం మరి 36 నుంచి 38వ వచనం దాకా మనం చదివితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చుని తెలుసుకొని, ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదాలు యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వానికి పూసె. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు, కానీ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అక్కడ వస్తుందట. ఆ పేరే పాపాత్మురాలు. మరి ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు ఉన్న ఇంటిని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చి, అంటే దేవుని కలుసుకోవడానికి ఏ అర్హత లేదు, ఏ అర్హత లేనటువంటి ఆ స్త్రీ మరి యేసు ప్రభుని ఇంట చేర్చుకునే అవకాశం ఉన్నటువంటి ఆ పరిసయ్యుని ఇంట్లోకి వచ్చి, ఈ పాపాత్మురాలి స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు గడుగుతుందట. హల్లెలూయా. మరి తల వెంట్రుకలతో తుడుస్తుందట, పాదాలను ముద్దు పెట్టుకుంటుందట. దేవుని నామానికి మహిమ కలుగు. దీన్నే పశ్చాత్తాపం అంటారు. దీనిని ప్రభు కృపను పొందుకోవడానికి సిద్ధపాటు అంటారు. హల్లెలూయా. పాపినైన నన్ను కరుణించయ్యా అంటూ ఆమె యేసయ్య పాదాలు కడుగుతుంది. మరి అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి ఏం చెప్తాడంటే 44వ వచనంలో, ఈ ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, అనగా ఆ పరిసయ్యునితో చెప్తున్నాడు, ఈ స్త్రీని చూస్తున్నవి, నేను నీ ఇంటికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలు తుడిచెను, తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడెను అని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు యేసు ప్రభువుని మనం కలిగి ఉండడం గొప్ప విషయం కాదు, కానీ యేసయ్య ద్వారా పొందుకోవాల్సినటువంటి ఆ కృపను మనం పొందుకోవడం చాలా ముఖ్యం. పరిసయ్యుని ఇంటిలో యేసయ్య భోజనం చేయడానికి వచ్చాడు, కానీ యేసయ్య ద్వారా పొందుకోవాల్సిన రక్షణను పరిసయ్యుడు పొందుకోలేకపోయాడు. చాలా మంది జీవితాలు అట్లాగే ఉంటాయి. యేసు తెలుసు, యేసు మన ఇంట్లోనే ఉంటాడు, యేసు మనతోనే ఉంటాడు. యేసయ్య దగ్గర పొందుకోవాల్సినటువంటి ఆ కృపను పొందుకోలేక ఇంకా పాపమందే నివసిస్తుంటారు.
యేసు దగ్గర ఆ క్షమాపణ పొందుకోలేక, ఆ యొక్క రక్షణను పొందుకోలేక, ఆ కృప ద్వారా నీతిమంతునిగా మారలేక, ఇంకా పరిసయ్యునిలాగా వ్యసనపడుతూ జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క పాపాత్మురాలు చేస్తున్న పని ఏంటి? ఆమె యేసయ్యను చూసిన క్షణం నుంచి యేసయ్య పాదాలు వదిలిపెట్టడం, యేసయ్యను కన్నీటితో మొరపెడుతుంది. యేసయ్య దగ్గరే కూర్చొని ఉంది. తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. హల్లెలూయా. యేసయ్యతో నీ సహవాసము పరిసయ్యుని సహవాసమా? యేసయ్యతో నీ సహవాసం ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ లాంటి సహవాసమా? నేను క్రైస్తవుణ్ణి అని మనం అనుకుంటూ ఉన్నట్లయితే మనకు రక్షణ కలగదు. యేసయ్య యందు నిజమైన విశ్వాసం ఉంచి మనము నిజమైన పశ్చాత్తాప పడినప్పుడే మన విస్తార పాపాలు క్షమించబడతాయి. మనకు పరిశుద్ధతను దేవుడు అనుగ్రహిస్తాడు. మనను నీతిమంతులుగా ఉచితంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను నీ ఇంట్లోకి వచ్చి ఉన్నాను, కానీ నువ్వు కాలు కడుక్కోవడానికి కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఈమె ఏం చేస్తుంది? కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. హల్లెలూయా. చాలాసార్లు మన ఇంట్లో ఉన్న యేసయ్యకు మనం విలువ ఇవ్వం. మన ఇంట్లో వాడే కదా. మా తాతల కాలం నుంచి యేసయ్యని నమ్ముకొని ఉన్నాం కదా. ఏది కూడా మనకు గ్రాంటెడ్గా మనకేం దొరకవు. ఎవడి రక్షణ వాళ్ళదే. నీ రక్షణ కొరకు నువ్వు యేసయ్య పాదాల యొద్దకు వెళ్ళాలి. నా రక్షణ కొరకు నేను యేసయ్య పాదాల యొద్దకు వెళ్ళాలి. యేసయ్య ఇంట్లో ఉన్నంత మాత్రాన సరిపోదు. యేసయ్యను నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? ఆయన పాదాల యొద్ద నీ సమయం గడుపుతున్నావా? యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్నటువంటి ఈ పరిసయ్యుడు పాదాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదంట. హల్లెలూయా. చాలాసార్లు మన క్రియలు ఏం చేస్తాయి? యేసయ్యను తలుపు వద్దనే నిలబెడతాయి. మన పాపములు యేసయ్యను మరలా సిలువేస్తాయి. మనము దేవునికి విరోధంగా చేసే ప్రతి క్రియ యేసయ్యను నిశ్చయంగా బాధిస్తుంది. ఈ పరిసయ్యుడు చేసినటువంటి క్రియను, ఆ స్త్రీ చేసిన క్రియను యేసు ప్రభు చాలా చక్కగా విడమరి చెప్తాడు. పాదాలు కడగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్ళతో తుడుస్తుంది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం ఆపడం లేదు. హల్లెలూయా. యేసయ్యకి ఎప్పుడైనా నువ్వు నిజమైన ప్రేమనిచ్చావా? నీ ప్రేమంతా నువ్వు లోకానికి పంచి, నీ యొక్క ఇంటి వారికి పంచి, నీ సొంత వారికి పంచి, నీ ద్వేషాన్ని మట్టుకు యేసయ్యకి ఇస్తున్నావా? లేదా యేసయ్యతో సమయం గడపడానికే సమయం లేని వారిగా మనం ఉంటున్నామా? యేసయ్య మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల మనము ఏదైనా ప్రేమ చూపించినా చూపించకపోయినా ఆయన ఇంట్లోనే ఉన్నాడు అని మనం అనుకుంటున్నామా? యేసయ్య మన ఇంట్లో ఉన్నాడో లేదో అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం యేసయ్యను పట్టించుకోకపోతే యేసయ్య ఉండాల్సిన అవసరం లేదు మన ఇంట్లో. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు. మన ఇంట్లో యేసయ్య ఫోటో ఉండొచ్చు, లేదా దేవుని వాక్యం ఉండొచ్చు. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పారు. కానీ మరి యేసయ్య కూడా ఆయనను ఘనపరచిన వారి యొద్ద దేవుడు నివసిస్తానని చెప్పలేదు. కాబట్టి ఈ ధనవంతుడు లేదా ఈ పరిసయ్యుడు యేసు ప్రభువుని కనీసం ముద్దు పెట్టుకోలేదంట. తన ప్రేమ కనపరచలేదు. కానీ ఈ పాపాత్మురాలు ఏం చేస్తుంది? యేసయ్యకు తన ప్రేమను కనపరుస్తుంది. హల్లెలూయా. హృదయపూర్వకమైన ప్రేమను కనపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. చాలా మందికి యేసయ్యకు తమ ప్రేమను కనపరచడానికి మరి వాళ్ళకి సమయం ఉండదు. మేము ఖాళీగా లేము, మేము బిజీగా ఉన్నాం, మేము అట్లా ఉన్నాం. యేసయ్య కంటే బిజీ అయిన కార్యక్రమాలు మనం ఏదైనా ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే మనము యేసయ్యకి ఎంతో దూరం వెళ్ళిపోయినాం. మనం యేసయ్యను విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయినాం.
మళ్ళా తిరిగి రావడం ఇక కష్టమైపోవచ్చు. తిరిగి రావడానికి మన హృదయాలు కఠినమైపోవచ్చు. ఆ పరిస్థితి మన జీవితంలో వచ్చిందంటే అది మనకు మంచిది కాదు. అది మనల్ని నిత్యరాజ్యానికి చేర్చలేదు. కానీ ఈ స్త్రీ నేను దేవునికి దూరమై ఉన్నానని ఆమె యేసయ్య పాదాలు వదిలిపెట్టడం లేదంట. హల్లెలూయా. మరి యేసయ్య పాదాలు పట్టుకొని ఉన్నందువల్ల దేవుడు ఆమె గురించి చెప్తున్నాడు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నేను ఆమెను విస్తారంగా క్షమిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కృప ఈరోజు నువ్వు పొందుకున్నావా? దేవుని కృప ద్వారా నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయన నిశ్చయత నీకుందా? నీ ఆత్మ రక్షణ పొందుకుందా? లేదా దేవుడు నాతోనే ఉన్నాడులే, ఏదో ఒక టైంలో నేను రక్షణ పొందుకుంటాను, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు యేసయ్యతో మాట్లాడతాను, సమయం ఉంటే ఆయన పట్ల ప్రేమను చూపిస్తాననే విధంగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యం చెప్తుంది, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా యేసయ్య పాదాలను పట్టుకున్నప్పుడే నీకు నిజమైన రక్షణ. యేసయ్య పాదాలు ఈరోజు ఒకరోజు నేను పట్టుకున్నాను, ఇక ఆ పాదాలు వదిలిపెట్టేసేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనే విధంగా కొంతమంది ప్రవర్తిస్తారు. ప్రతి దినం యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ప్రతి దినం యేసయ్యతో మనం గడపాలి. హల్లెలూయా. మరియా ఉత్తమమైంది ఎన్నుకునిందంటాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు. కాబట్టి యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏంటి? దేవుని హృదయపూర్వకంగా ప్రేమించడం, ఆయన ఆరాధించడం, ఆయన వాక్యం ధ్యానించడం, ఆయనతో మాట్లాడడం, ప్రార్థన చేయడం. ఈ అనుభవాల్లో మనము ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామంటే మన రక్షణ కోల్పోయినట్టు లెక్క. కాబట్టి దేవుడు ఉచితంగా ఇస్తున్నటువంటి కృపను మనము విలువలేనిదిగా ఎంచితే మనం పొందుకోవాల్సిన అతి శ్రేష్టమైనటువంటి నిత్య జీవాన్ని మనం కోల్పోతాం. మనము మానవుడు అనుకుంటాడు శాశ్వత కాలం నేను భూమి మీద బ్రతకబోతున్నానని. మన మరణం ఎప్పుడు మన చేతిలో వస్తుందో మనకు తెలియదు. ఆ తర్వాత జీవించే జీవితమే అతి ముఖ్యమైన జీవితం. ఆ యొక్క జీవితానికి నేడే నువ్వు కృప పొందాలి. నేడే నువ్వు ఆ రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ నువ్వు నేడు పొందుకోలేదంటే రేపు మన పరిస్థితి మన చేతిలో లేదు. కనుక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుండగానే, ప్రభు నీకు తెలియచేస్తూ ఉండగానే, ప్రభు ఈ వాక్యం ద్వారా నీ హృదయం తట్టుతూ ఉండగానే యేసయ్య పాదాలను పట్టుకోబెట్టలే. యేసయ్య దగ్గర కన్నీరు కార్చు. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకొని నీ ప్రేమను కనపరచు. యేసయ్య మనల్ని తన కృప ద్వారా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉచితంగా తన కృపను నీ మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీ కుటుంబానికి ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అట్టి కృపను మనకు అందరికీ ఈ ఉదయ కాలంలో దయచేసి మనం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మీరు ఇస్తున్నటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా రక్షణ బట్టి స్తోత్రం, నీతివంతమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం. అయినా దాన్ని మేము నిర్లక్ష్యపరచక నేడే తండ్రి, పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా నీ పాదాలు పట్టుకునిందో ఏ విధంగా తండ్రి అయినా ప్రతి దినం అయినా ప్రతి క్షణం అయినా నీ పాదాలను మేము పట్టుకొని అయ్యా నీ సన్నిధిలో మేము అయినా ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా నైనా నీకు సాక్షిగా జీవిస్తూ నీ కృప ద్వారా మేము నీతిమంతులుగా ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.